నమస్కారం. ఈ వీడియో తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాలండి. మహారాష్ట్ర అమరావతి గ్రామంలో అయాన్ మహమ్మద్ అనే ఒక 19 సంవత్సరాల అబ్బాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి అమాయకపు అమ్మాయిలు, అది కూడా మైనర్ అమ్మాయిలు, 18 సంవత్సరాలు కూడా నిండి ఉండవు వాళ్ళకి. సో అలాంటి అమ్మాయిల ఐడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కి మెసేజ్ చేసి వాళ్ళని ట్రాప్ చేసి నమ్మించి మోసం చేసి నిన్ను లవ్ చేస్తున్నాను కలవాలి అని చెప్పేసి ఒక లొకేషన్ చెప్పి ఆ లొకేషన్ కి పిలిపించుకున్న తర్వాత ఆ అమ్మాయితో ఫిజికల్ గా కలిసి సెక్షువల్ లో ఆ వీడియోస్ అన్ని తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అమ్మాయిల్ని. ఒక్కరు ఇద్దరైతే నో ప్రాబ్లం, బట్ 183 మంది అమ్మాయిల్ని, మైనర్ అమ్మాయిలు, అది కూడా. వీడికి ఎంత తెలివి చూడండి. ఒక అమ్మాయిని పిలిపించుకొని సెక్సువల్ గా వాడు సాటిస్ఫై అయిన తర్వాత ఆ వీడియోస్ అన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. నువ్వు నాకు కోఆపరేట్ చేయకపోతే, ఇలాంటి అమ్మాయిలు నాకు రిఫర్ చేయకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని చెప్పేసి బెదిరించాడు. చుట్టుపక్కల ఉన్న కొంతమంది అబ్బాయిలకి ఈ వీడియో వెళ్ళడంతోని ఆ అబ్బాయిలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అయాన్ అహ్మద్ అనే ఒక 19 సంవత్సరాల అబ్బాయిని అయితే మొత్తానికైతే పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం అయితే వాడు ఉండే ఇంటిని బుల్డోజర్ తో కూల్చేయండి అని చెప్పేసి పర్మిషన్ అనేది ఇచ్చింది. వన్ లైఫ్ నాశనము, దాంతో పాటు 183 ఆడవాళ్ళని, ఆడపిల్లని, పాపం అభంశుభం తెలియని అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేయాల్సిన ఆలోచన మనకు వచ్చిందంటే వాడు ఎంత ధైర్యం చేస్తాడు చూడండి. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులకు కొంచెమైనా ఉండాలండి. మైనర్ అమ్మాయిలు తల్లిదండ్రులు చెప్పకుండా బయటకి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, ఇన్స్టాగ్రామ్ లో ఎవరెవరు పరిచయం ఉన్నారు, అమ్మాయిలు ఏం చేస్తున్నారని ఒక కన్నేసి ఉంచండి. రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా మీకు కూడా. ఇంత చిన్న వయసులో ఒక శుభం తెలియని, ఒక ముక్కు మొహం తెలియని ఒక అబ్బాయిని మీట్ అవ్వాలనే ఆలోచనలు ఈ అమ్మాయిలకి ఎందుకు వస్తున్నాయి? దాంతోపాటు మోసగాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను.